బ్లెస్సెడ్ ఏప్రిల్. ఎల్ రహం. మన దేవుణ్ణి మనం ఈ నెలలో ఒక అద్భుతమైన గుణశీలంతో ఆయన మనల్ని ఎదుర్కొంటున్నాడు. మనం నేర్చుకోబోతున్నాం. అదేంటంటే ఆయన కరుణామయుడై ఉన్నాడు, కంపాషనేట్ గాడ్ అయి ఉన్నాడు. మనం గమనించినట్టయితే ఆయన నామం ఎప్పుడు బయలుపరచబడిన ఆ నామములో ఉన్న ప్రభావము అక్కడ ప్రజలు అనుభవించేవారై ఉన్నారు. అబ్రహాము తన కుమారుని బలివటానికి వెనక్కి తీయకుండా ఆ కత్తి దూసినప్పుడు దేవుడు యెహోవా ఈరేగా తనకి తాను బయలుపరుచుకున్నాడు. అతనికి బదులుగా ఒక పొట్టేల్ని అక్కడ తీసుకుని వచ్చినాడు. యేసయ్యకు ప్రతిగా అక్కడ నేను సమస్తం ఇచ్చేవాడును, సమస్తము చూసుకునేవాడినని బయలుపరుచుకున్నాడు. అలాగే ఈ నెలలో మనందరం కూడా గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. శుభ శుక్రవారం మనకు బదులుగా తన కుమారుని ఇచ్చిన దేవుడు. ఆయన కరుణామయుడైనవాడు. మన అపరాధములు బట్టి, మన పాపములు బట్టి మనకు ప్రాయశ్చిత్తం ఇవ్వలేదు, కానీ తన కుమారునిలో మనలందరినీ రక్షించిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ యొక్క యేసు ప్రభుని దేవుడు తండ్రిని ఎవరు చూడలేదంట. యేసు ప్రభులో సర్వ సంపూర్ణత ఉన్నదంట. ఆయన చూసిన వారు తండ్రిని చూసినట్టు అని బైబిల్ సెలవిస్తుంది. మరి గమనిస్తే యేసు ప్రభు దగ్గరికి దెయ్యాలు పట్టిన వారు, రోగములు చేతి పీడింపబడుతున్నారు, వీరందరినీ కూడా గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చారంట. అప్పుడు బైబిల్ ఒక చక్కని మాట చెప్తుంది, ఈ మూడు విత్ కంపాషన్ అని ఉంటుంది. కరుణతో ఆయన కదలెను అని బైబిల్ ఇస్తుంది. వారిపై దేవుడు కరుణ చూపించారంట. అందుకే వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచారంట. ఈ యొక్క నెలలో దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క విడుదల, దేవుడు ఎన్నో విషయాలు మన జీవితంలో ఆ కరుణ ద్వారా ఏం చేయగలడో, ఏం చేస్తాడో, ఎలాగో లేవనెత్తాడో, ఎలాగ రెస్టోర్ చేస్తాడో, ఇవన్నీ మనం అనుభవించడం కాక ఆయన్ని ఒక కరుణమయునిగా మనము చూసి ఆరాధించే బద్దులమై ఉన్నాం. దేవుడు ఈ యొక్క అద్భుతమైన నెలలో మన జీవితంలో వేచి ఉంటున్న బ్రేక్ త్రూస్ వాటన్నిటి గుండా మనందరం నడుచుదాం గాక. మన దేవుని ద్వారా సాధ్యమవుతుంది. కరుణించిన వారి ద్వారానే సాధ్యమవుతుంది. ప్రయాసపడే వాళ్ళు కానీ, తీసుకునే వాళ్ళు కానీ లేదు, కానీ కరుణించు వాని ద్వారా ఇది సాధ్యమే. ఆమేన్.